హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి కథ చెప్పుకుందాం. తాబేలు హంస సంధి. పూర్వం మగధ దేశంలో ఒక కొలను ఉండేది. దాని పేరు పుల్లోత్పలం. చాలా కాలం నుంచి దానిలో సంకటుడు వికటుడు అనే రెండు హంసలు నివసిస్తూ ఉన్నాయి. ఆ కొలంలో ఒక తాబేలు కూడా ఉంది. దాని పేరు కంబీగ్రీవుడు. ఆ తాబేలు హంసలకు మంచి స్నేహితుడు. బేస్తవారు ఒకరోజు వచ్చి ఆ కొలంలోని చేపలను తాబేలును పట్టుకోవాలని అనుకున్నారు. వారి మాటలు విన్న తాబేలు భయపడి తన మిత్రులతో రక్షించమని వేడుకుంది. లేదంటే వేరొక కొలనుకు పోతానని అన్నది. ఇంకొక కొలనుకు నీవు చేరడం మంచిదే, కానీ నీవు నేల మీద ప్రయాణం చేసేటప్పుడు ఆపదల పాలు కావచ్చు అని హంసలు సందేహం వెళ్ళబుచ్చాయి. వీరిద్దరూ ఒక కర్ర ముక్కను సంపాదించండి. మీ ముక్కలతో ఆ వైపు ఈ వైపు పట్టుకోండి. నేను మధ్యలో నోటితో పట్టుకొని ఉంటాను. మీరు ఎగిరి ఎగిరి మరొక కొలనుకు వెళ్ళండి. మీతో పాటు నేను వస్తాను అంటూ కంబీగ్రీవుడు ఉపాయం చెప్పాడు. మేము నిన్ను ఆకాశ మార్గాన తీసుకొని పోతూ ఉంటాము. అది చూచిన ప్రజలు నిన్ను ఏదో అంటారు. నీవు సమాధానం చెప్పబోయి కింద పడిపోతావు. దీనితో నీ చావు నువ్వే తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకని మా మాటలు విని నీవు ఇక్కడే ఉండు అని తాబేలుకు నచ్చజెప్పాయి. కానీ తాబేలు వాటి మాటలు వినలేదు. హంసలకు చేసేది ఏమీ లేక తాబేలు చెప్పినట్టు చేసి దానిని ఆకాశ మార్గాన తీసుకుపోతూ ఉన్నాయి. ఆ తాబేలుని చూచిన ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. అది కింద పడితే ఇక్కడే వండుకొని తినవచ్చని ఒకడు, చెరువు గట్టును కాల్చుకొని తినాలని మరొకడు, ఇంకొకడు దానిని ఇంటికి తీసుకువెళ్ళి భార్యాపిల్లలతో కలిసి విందు చేసుకుంటాను అని ఇంకొకరు అనుకుంటున్నారు. ఆ మాటలన్నీ విన్న ఆకాశంలోని తాబేలు హంసలు చెప్పిన మాటలు మరిచిపోయింది. మీరు బూడిద తిందురు గాని అని అనబోయి నోరు తెరుచుకోవడంతో పట్టు తప్పి కింద పడిపోయింది. వెంటనే కింద ఉన్నవారు దాన్ని పట్టుకొని చంపివేశారు. ఫ్రెండ్స్ మా కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేస్తే మా ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మాకు చాలా చాలా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒక కామెంట్ చేయండి. బాగుందో బాగాలేదో ఏదో ఒకటి